హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్. మనకి ఎప్పటికప్పుడు ఎప్పుడైనా నైట్ పూట స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా డిజర్ట్ ఏమన్నా చాలామందికి క్రేవింగ్స్ అయితే ఉంటాయి. నైట్ పూట అన్నం తిన్న తర్వాత ఏమైనా డిజర్ట్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఈజీగా ఇలాంటి వాటిల్ని తయారు చేసుకోవచ్చు అండి. నిజంగా చెప్తున్నాను, ఇదైతే నేనైతే తయారు చేయలేదు, మా పాప అయితే తయారు చేసింది. అప్పటికప్పుడు నైట్ పూట డిన్నర్ చేసిన తర్వాత ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుంది అని అన్నప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇలా అయితే తయారు చేసింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ఈ డిజర్ట్ తయారు చేసుకోవడానికి నేను ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ని అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్లోనే ఇంకొన్ని పాలనైతే వేరే గిన్నెలో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా చూసారు కదా, వేరే గిన్నెలో ఒక 1/2 లీటర్ మిల్క్లోనే నేను కొన్ని పాలను తీసుకొని కస్టర్డ్ పౌడర్ కలిపేసి ఉండలు లేకుండా మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా పాలను మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలను అయితే మరిగించుకోండి. ఇలా పాలు పొంగొస్తున్నప్పుడు కలుపుకుంటా మనం పాలు పొంగొస్తున్నప్పుడు చుట్టూన అంటుగడుతూ ఉంటుంది. ఇలా మేగడ గట్టకుండా ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పాలు మరిగిన తర్వాత కొంచెం అంతా మనం టేస్ట్కి సరిపడా స్వీట్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎంత తినాలనుకుంటున్నారో అంత స్వీట్ పంచదారని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మా పాపకి తెలియక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకే పంచదార వేసింది. తర్వాత నేనైతే యాడ్ చేశానండి. ఆ క్లిప్ ఇందులో మిస్ అయిపోయింది. కాబట్టి మీరు మీ టేస్ట్కి సరిపడా మీరు ఎంత స్వీట్ అయితే తింటారో అంత పంచదారని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా, మిల్క్ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలను అయితే ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. బాగా మరగనివ్వాలండి పాలని. కొంచెం మనకి పాలు కొంచెం లైట్ తిక్కుగా అయ్యేంత వరకు అయితే మరగనించుకోండి. అలా మరుగుతూ ఉన్నప్పుడు మనం అంటుగట్టకుండా చుట్టూన కొంచెం అది గరిటెతో తీస్తూ మనం అంటుగట్టనివ్వకుండా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండండి. మనకు థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుకోండి, మరగనివ్వండి బాగా. తర్వాత చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనకు కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి మనం కొంచెం కన్సిస్టెన్సీలో ఉన్నంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత నేను ఒక 4 బ్రెడ్లను అయితే తీసుకొని వాటి చుట్టూన బ్లాక్ లేసెస్ ఉంటాయి కదా, స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసేసుకొని మనం వైట్ వరకే తీసుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాను. మనం ఒక బాక్సులో ఒక బ్రెడ్ ముక్కల్ని వేసుకొని వాటిపైన మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్తో, ఆ మిల్క్ని అయితే వేసుకోవాలి. మొత్తం ఆ ముక్కలకి పట్టే విధంగా మొత్తం వేసుకోవాలండి. దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ స్లైసెస్ని అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మిగిలిన ఆ మిల్క్ అండ్ కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, అది మొత్తం వేసుకోవాలి. మొత్తం పోసేసుకోండి. మిగిలినంతా అందులో వేసేసుకొని మనం దీన్ని అయితే మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము. నేను 15 మినిట్స్ అయితే పెట్టుకోండి. కొంచెం కూలింగ్తో తింటే చాలా బాగుందండి టేస్ట్. ఇలా 15 మినిట్స్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, కొంచెం గట్టిపడింది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా. మీ కాడ ఉంటే కనుక బాదం పప్పు జీడిపప్పులు ఉంటే కనుక వాటిని కూడా తురుముకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం లేవు, అప్పటికప్పుడు చేసింది కాబట్టి ఉన్న వాటితోనే చేసిందండి, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్స్ చేయండి. ఈజీ అండి, చాలా ఈజీ. ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీ అనేది ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.